Now I invite international chess player and Arjuna and Padma Shri awardee Srimati Koneru Hampi Garu to please come forward and give her message. Respected Honorable Minister Lokesh Garu, Ramurthy Naidu Garu, atlane mana MP Bharat Garu, Sports Minister Garu and SAP Chairman, all the sports persons on the dais, off the dais, and all the sports lovers here, good evening to everyone. First of all, I want to wish you a happy National Sports Day and also our Telugu Day. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం వీళ్ళల్లో నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకోవచ్చు. నేను ఎప్పుడు నమ్ముతాను, స్పోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్. క్రీడ అన్నది మనకు ఒక క్రమశిక్షణని ఇస్తుంది. క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది. జట్టుతో కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి. అదేవిధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో మోర్ దెన్ విన్నింగ్, ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్. ఈరోజు ఇక్కడ ఎంతోమంది యువ క్రీడాకారులు ఉన్నారు. ఇట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్ర గవర్నమెంట్ అట్లానే శాప ఆధ్వర్యంలో జరగటం అన్నది ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు ఇదంతా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చేస్తున్నటువంటి వేడుక. డెఫినెట్గా ఇందులో నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి మరింతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ముందుకి రానున్న కాలంలో ఎంతోమంది సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు మన స్టేట్లో స్పోర్ట్స్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన విజనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నేను ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కలిశాను. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్లో గెలిచి వచ్చినప్పుడు ఆయన నన్నప్పుడు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ వరల్డ్లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వరల్డ్ జూనియర్ విన్ అయినప్పుడు 2001లో ఫెలిసిటేషన్ చేయడం జరిగింది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా. నాకు 14 ఏళ్ల వయసులో అటువంటి ఒక ఫెలిసిటేషన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లానే అప్పుడున్నటువంటి మినిస్టర్స్ మధ్య జరిగినప్పుడు అది నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. అక్కడ నుండి నేను మరెన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గెలవటం జరిగింది. ఆ స్ఫూర్తి మరి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదేవిధంగా మనం ఒక క్రీడ కానీ ఏ రంగమైనా కావచ్చు, మనలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ అన్నది సహజం, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఐ థింక్ మనకి ఈరోజు మన ముఖ్య అతిథి నారా లోకేష్ గారే మనకి దానికి ఉదాహరణ. ఆయన ఎంతో లగ్జూరియస్ లైఫ్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆయన ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండి ఆయన హార్డ్ వర్క్ చేసి ఈరోజు మంగళగిరిలో ఎవరూ ఊహించిన విధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే మనలో ఆ పట్టుదల, కసి, తపన ఉంటే గనక ఏ రంగంలో అయినా సరే మనం ఆ హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలగటానికి వారు మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది నేను ఇందాక చెప్పినట్టుగా. సో మనం ప్రతి ఒక్కరి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటామో మన రంగంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. అండ్ ఎప్పుడూ కూడా అంటే క్రిటిక్స్ అన్నది సర్వసాధారణం. మనం సక్సెస్ అయినప్పుడు క్రిటిక్స్ వస్తాయి, ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తాయి. బట్ దాన్ని ఒక కాంప్లిమెంట్గా తీసుకుని ఒక ఛాలెంజ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక దశలో నేను వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ హ్యాడ్ ఎ బేబీ, చాలా మంది నా కెరీర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు. నా ముందే కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏం ఆడగలుగుతావు, జస్ట్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్గా నువ్వు మరింతగా గ్రో అవ్వలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఐ నో ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రొఫెషన్ అన్నది మనం ఫ్యామిలీతో పాటు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సొసైటీలో. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ మై ఫ్యామిలీ హ్యాస్ గివెన్ దట్ సపోర్ట్ అండ్ టుడే ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్. Like I won 2 world titles after the birth of my daughter. సో నేను ఒకటే అనుకుంటా, నాకు ఇట్లాంటివి ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు మేబీ ఐ విల్ బి హర్ట్ ఫర్ ఎ డే ఆర్ 2, ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఐ విల్ స్టార్ట్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, రీథింకింగ్ నేను ఇంకా ఎట్లా అచీవ్ చేయాలి,
ఆ ప్రాసెస్ని నేను సరి చేసుకుంటాను, మరింతగా ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే ఆలోచనలు నాలో వస్తాయి. సో ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం. దాన్ని మనం ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ పాజిటివ్లీ అండ్ గో హెడ్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఒలింపియన్ అథ్లెట్ మిస్ సియర్రా జ్యోతి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అండ్ అథ్లెట్స్కి నా స్పోర్ట్స్ డే విషెస్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఈరోజు నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఇక్కడికి వచ్చిన యంగ్ అథ్లెట్స్కి, ఐ థింక్ మీ అందరికీ ఎంతో ఎక్కువ చెయ్యాలి, ఇంకా నేను కూడా ఇండియా ఆడాలి, అండ్ ఆల్సో ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అనేది మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క అథ్లెట్కి ఉంటుంది. సో ఐ విష్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది 100% మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మన లైఫ్లో ముఖ్యంగా ఆడపిల్లలకి క్రిటిసైజ్ అనేది వస్తూ ఉంటాయి. లైక్ చాలా హార్డ్ ఇంటర్నేషనల్ అనేది వెళ్ళడం, ఇంకా సపోర్ట్ అనేది దొరకదు, పేరెంట్స్కి పంపించడం అనేది ఉండదు. సో నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఫస్ట్ ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి మన కోసం అంతా వస్తుంది. నా స్పోర్ట్స్ కెరియర్లో ప్రతి ఒక్కటి నాకు ఎగెనిస్ట్ గానే వెళ్ళింది. లైక్ మై పేరెంట్స్ అండ్ మై సపోర్ట్ అనేది నాకు లేదు. బట్ ఇప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది, అండ్ నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది. సో ప్రతి ఒక్కటి మన మనస్ఫూర్తిగా 100% చేయాలి అనుకుంటే మాత్రం యూనివర్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ గర్ల్స్ గైస్, బికాస్ ప్రతి ఒక్కటి మనం పట్టుదలగా ఉంటేనే మనకి చేయడం అనేది ముఖ్యంగా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఐ ఇన్వైట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధ్యాన్ చంద్ గారిని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే విశాఖపట్నం వేదికగా 2000 మంది క్రీడాకారులతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంత ఘనంగా నిర్వహించుకుని దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు, భావితరాల నాయకులు, ఈ రాష్ట్రానికి దిక్సూచి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వేదిక పైన ఉన్న గోపిచంద్ గారికి, హంపి గారికి, ఇంకా ఎవరైతే ఈ రాష్ట్రానికి పేరు తీసుకొని వచ్చి గౌరవం తీసుకొని వస్తున్న ప్రతి క్రీడాకారులకు, శాప్ డైరెక్టర్లకు, అదే ముందరున్న క్రీడాకారులకు, కోచెస్కు, రెఫరీస్కి, డిఎస్ఏ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో స్పోర్ట్స్ డే అంటే డిఎస్ఏలో ఒక ర్యాలీ పెట్టేసి ఒక ఇద్దరికి సన్మానం చేసేసి ఇదే నేషనల్ స్పోర్ట్స్ డే అని చెప్పి గతంలో ఉండేది. కానీ దానికి భిన్నంగా ఉండాలి. నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ప్రతి క్రీడాకారులు ఆనందంగా జరుపుకోవాలి. క్రీడాకారుల దినోత్సవంగా, పండగలాగా ఉండాలి. ప్రతి ఒక్క క్రీడాకారుడికి గౌరవం ఉండాలి, గుర్తించబడాలి, వాళ్ళని సహకరించి ప్రోత్సహించేలాగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం. తదనుగుణంగా కూడా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఇంతకుముందే చెప్పినట్టు చాలా మంది చెప్పారు. అలా కాకుండా